నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోసల వెంకటేష్. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో భారతదేశంలో అత్యంత అవినీతి రాష్ట్రంగా మారింది. అయితే తల్లి శీలం వేస్తే పిల్ల ఘట్టనం వేస్తుంది అన్నట్టు రాజకీయ నాయకులు 25 లక్షల ఎకరాలను ధరణి పేరు తీసుకొచ్చి కొల్లగొట్టి 25 లక్షల కొత్త పాస్బుక్లు తెచ్చిరా. కొత్త పాస్బుక్లు అంటే ప్రభుత్వ భూములు, ఇక నీకు ప్రభుత్వానికి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సినటువంటి భూములను మొత్తం కాజేసి మళ్ళీ ప్రభుత్వానికి ఏమైనా అవసరం ఉంటే పేదల దళితుల భూములు గుంజుకున్నారు. కాస్త కాలం ఎత్తేసి ఇంకో నరకం చూపించి. అయితే ఈ దోపిడీ ఇంత అంత కాదు. మరి ఈ దోపిడీ చేయడానికి ధరణి ఆపరేటర్లు, ఈ అధికారులు ఎవరైతే ముఖ్యంగా ఇరిగేషన్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, రెవెన్యూ, ఈ 3 డిపార్ట్మెంట్లు, ఈ ఆఫీసర్లు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే తాళాలు తెలిసిండు, మాకు మొత్తం దోషిపెట్టండి, మీకు ఎవరు చెప్పను అంటే దోసుకుంటుంటే చూస్తూ వీళ్ళు కూడా ఊరుకోరు కదా. వీళ్ళు కూడా ఇంత నాకాలే కాబట్టి లక్షల కోట్ల వాళ్ళు దోస్తే 1000 కోట్లు వీళ్ళు దోషిరు. మొత్తం మీద రాష్ట్రం అనే చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి, తనకు దగ్గర ఉన్నటువంటి మంత్రులు, చీఫ్ సెక్రటరీ అండ్ కలెక్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ నుంచి మొదలనుకో, ఎంఆర్ఓ ఆర్డీఓ మొదలుకొని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము సచ్చే వరకు మింగిరు. ఇలా అప్పుడు చేసినటువంటి అవినీతి నాయకులు ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తారంటే ప్రజలు ఎవడెవడైతే లుచ్చగాడు ఉన్నాడో వాళ్ళందరి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏసీబీని ఆశ్రయించడం మొదలుపెట్టారు. కేవలము కాళేశ్వరంలో పని చేసినటువంటి ప్రాజెక్టు కోసం పనిచేసిన ఇంజనీర్లు, 4 ఇంజనీర్ల దగ్గరనే మినిమం 1000 కోట్లు దొరికినాయి. వాళ్ళు ఎంజాయ్ చేసినాయి, తిన్నాయి, దానం ఇచ్చినాయి, లేకుంటే బినామీల పేర్లు ఉన్నాయి, అవి వేరు. దొరికినాయి 1000 కోట్లు అంటే కనీసం 5000 కోట్లనే మింగి ఉంటారు కాళేశ్వరం లోపల. అంటే ఎంత విచ్చలవిడిగా ఈ రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేసిండో. ఆ కుటుంబం నిలువున ఎందుకు విడిపోయింది? అత్యధిక దోపిడీ. తండ్రి ఉండంగానే కొడుకు బిడ్డ విడిపోవడానికి కారణం ఏంటంటే దోసినటువంటి డబ్బు. పేద ప్రజలు రాష్ట్ర సొమ్ము దోసిరు కాబట్టే మళ్ళీ సిగ్గు లేకుండా మేము గెలుస్తామని మాట్లాడతాం. ఇది మామూలు విషయం కాదు. దొరికిన సొమ్మే 1000 కోట్లు ఇంజనీర్ల వీళ్ళ కాదు. మినిమం 5000 కోట్లు వాళ్ళు తినుంటారు. ఈ హరీష్ రావు 5-6 వేలు 10,000 కోట్లు ఆయన లేకుంటాడు. 50,000 కోట్లు పక్క ముంచుంటారు వీళ్ళు. అందులో నీకు ఇరిగేషన్లో అట్లా మింగితే రెవెన్యూలు అయితే ఇంకా అంతులేదు. ఎవరిని పట్టుకున్నా రెవెన్యూలో ఎవడు దొరికినా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేను అబ్దుల్లాపూర్ మెట్లు ఏం చేసిరు, పెట్రోల్ పోసుకపోయి మీద పోసి అంటి పెట్టిరు, ఆ ఇద్దరు చచ్చిపోయారు. లావణ్యాన్ని కేశంపేట మండలం దొరికింది. ఇంటికి పోయి చూస్తే గుట్టలే, నొట్ల కట్టలు. అట్లా ఎంఆర్ఓ ఇంట్లోనే 100 కోట్లు, ఎంఆర్ఓ దొరికితేనే 100 కోట్లు. అప్పటికే ఆర్డీఓలు కూడా అదే పని. కలెక్టర్ అమయ్ కుమార్ అనేతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయితే వాడు ఇక మనిషే కాదు, వాడు 1000 కోట్లు దోషించిండు అయిపోయి. అంటే చదువుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశానికి సేవ చేస్తామని వచ్చినటువంటి ఈ అమయ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, చట్టాలను దుర్వినియోగపరుస్తూ కేసీఆర్ ప్రభుత్వం లోపల యథేచ్ఛగా నిలువు దోపిడీ జరిగింది. మళ్ళా మేము అధికారంలోకి వస్తే నీళ్ళు ఇస్తాము, పాలు ఇస్తాము, రోజు పాలు పోస్తామని మాట్లాడతారు. చేసేటి మాత్రం 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి లుచ్చ పనులు. వాడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయితే ఆడు శివబాలకృష్ణ గారి ఇంట్లో ఒకటేసారి పట్టుబడితే 250 కోట్లు దొరికినాయి. ఇక వాడు ఎన్ని ఎక్కడ దాపెట్టుకున్నాడో దొరికినాయి లెక్క. దొరికితే దొంగ, దొరకపోతే దొర. మీరు చూడండి, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడతారు ఎవడో, కానీ ఇవాళ మ్యాక్సిమం పట్టుబడుతున్నారు కొన్ని 100 మంది. ఏసీబీని ఆశ్రయిస్తూనే ఉంటారు, పట్టుబడుతూనే ఉంటారు. కొన్ని ఏసీబీ వాళ్ళు ఇంప్రూవింగ్ ఉంటుంది కదా, అందరూ ఓంగా ఫిల్టర్ కాగా మిగిలిన ఇంకంటే ఎంత సొమ్ము ఈ రాష్ట్ర ప్రజల యొక్క నరకానికి, బాధలకు, అప్పులకు, పేదరికానికి కారణం ఎవడంటే ఈ కేసీఆర్. బంగారు గనిని మింగేసిండు తప్ప పంచలేదు. ఎంత పాపం మామూలు కాదు. ఇంత ఘోరం అంటే రంగారెడ్డిలను ఏ రెవెన్యూ ఆఫీసరు అందరూ అంతే. ఇక ఈ డేంజరస్ సిచ్యువేషన్లో నిజంగా తెలంగాణ రాష్ట్రము ఇంత అప్పులపాలై, ఇన్ని భూములు కోల్పోయి, ధరణితోని విధ్వంసమై, నిరుద్యోగంతో నిండి ఉండి, ఇక ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నడపడా అన్నటువంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చి విద్యుత్ ఇవ్వలేడు, అసలు ఈ రాష్ట్రాన్ని నడపలేడు అనే స్థాయికి తీసుకొచ్చారు. అన్ని స్కాములే, గొల్రు తెస్తే గొర్రె స్కాములు, ప్రజలనే ముంచారు. అట్లా కూడా నువ్వు ఒక్కటి లేదు, వాళ్ళు ఏం చేసినా స్కాములు తప్ప ఇంకో పనే లేదు. ప్రాజెక్టులు కడితే ఇప్పుడు మిషన్ కాకతీయ తెచ్చినా, మిషన్ భగీరథ తెచ్చినా, లేదంటే కాళేశ్వరం కట్టినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పెట్టినా, ఏం చేసినా మింగిందే మింగుడు. ఈ విధంగా రాష్ట్రాన్ని అవినీతి పాలు చేసి ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఏసీబీ అధికారులే నివ్వరపోతారు. ఎక్కడివి డబ్బు అంటే ప్రజల సొమ్ము, ప్రజలకు అంటే ప్రజల ఆస్తు ప్రజలకు చెందకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి నీతి లేని పాలన ఏమిటంటే అది బీఆర్ఎస్ కాలంలో ఉంది. వాళ్ళు మళ్ళీ అధికారంలో కోసం మేము అది చేస్తాం ఇది చేస్తాం ఏందో మాట్లాడుతున్నారు.
ఏం మాట్లాడినా ఒక్కటి కాదు, చీఫ్ సెక్రటరీ గారు అందరూ అదే పని మీద అంటున్నాను. అందరు కొనేసిన భూములు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కొంతమంది. అప్పుడు నవీన్ ముట్టల మీద అనేకమైన ఆరోపణలు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మీద అనేకమైన ఆరోపణలు. కొంతమంది దొరకవచ్చు, కొంతమంది దొరకకపోవచ్చు సందర్భాన్ని బట్టి. అంతే తప్ప ఖచ్చితంగా అందరికి కూడా ఊచలు లేకబెట్టేటువంటి రోజులు రావాలి. దుర్మార్గుల అంత దోచిన సొమ్ముతోని ప్రజలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ దుర్మార్గమైనటువంటి పాలన కేసీఆర్ పాలన గుర్తు చేసుకుంటేనే అత్యంత భయంకరమైనటువంటి పాలన కనిపిస్తుంది. జనాలు ఏమో మళ్ళీ లేదు కేసీఆర్ రావాలి, సారే రావాలి, నీకోసం వెయిట్ చేసామని పాటలు రాస్తారు. సోషల్ మీడియాని పట్టుకుని ఇప్పుడు దోషణ సొమ్ము ఉంది కదా, ఆ డబ్బు తీసుకొని ఏం చేస్తారంటే యూట్యూబ్ వాళ్ళకి ఇస్తారు. పాటలు రాసే వాళ్ళకి ఇస్తే వాడు పాటలు పాడతాడు, ఏడుస్తాడు, ఆడతాడు, రతి నటన. ఇప్పుడు ఎక్కడికి బొగిడితలు వచ్చేది, బొగిడి ఇళ్ళకు పైసలు 100 రూపాయలు ఇస్తే ఆహా రామరామ అని బొగిడేదాళ్ళు ఆటల సినిమాట్లో. ఈ బొగిడితలు లేక తయారయ్యారు వీళ్ళంతా ఈ ఛానల్ పైసలు ఇస్తే. ఇంతే తప్ప ప్రజలకు ఉపయోగపడేది లేదు. ప్రజలను ఇలా పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల బతుకులను, ప్రజల ఆస్తులను కాపాడుకుంటూ గౌరవంగా బతకడం విధంగా చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యం లోపల ఈ దేశంలో నరేంద్ర మోడీని అంతమొందించి, అంటే నరేంద్ర మోడీ పాలన అంతమొందించి ఒక సుస్పష్టమైనటువంటి ప్రజాపాలనను కాంగ్రెస్ పార్టీ దేశంలో తీసుకురాబోతుంది రాహుల్ గాంధీ గారి సారథ్యంలో. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.